హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ రియా అండ్ ఛామ్స్. మేము ఇక్కడ వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారు కదా, హౌస్ వార్మింగ్. మా ఆడబిడ్డ వాళ్ళది కొత్త హౌస్ కి వెళ్తున్నాం అనమాట. అంటే ముందు రోజు నుంచి ఏం చేసాము ఏంటి అనేది చెప్తున్నాను. మా ఆడబిడ్డ ముగ్గులేస్తుంది. మండపాన్ని హోమాన్ని మేము ఇద్దరం కలిసి పసుపు పూసి బొట్లు పెట్టేశాము. అప్పటికే 1 నైట్ 1 అయిందనమాట. అంతా అయిపోయేసరికి ఇది ముగ్గు మొత్తం అయిపోయేసరికి మా వారేమో మామిడాకులు కట్టారు. మా వారను మా ఆడబిడ్డల అమ్మాయి. ఇక్కడ వచ్చరికి మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, 6 o'clock స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 1.5 hours. అక్కడికి వెళ్ళాక ఏమేమి సామాన్లు తీసుకెళ్ళాలి అనేది లిస్ట్ మొత్తం బయట పెట్టేసాం అనమాట, సామాన్లు ఇంట్లో తీసుకెళ్లకుండా. ఇంకా తర్వాత కొంచెం ఒక 2 houses పక్క నుంచి స్టార్ట్ చేశారు నడవటం అనేది. ఆవును తీసుకున్నారు. ఇంకా ఎక్కువ మందిని ఏం పిలవలేదు, ఉన్న దానిలో సర్దుకుందాం అన్నట్లుగా కొంచెం అలా స్టార్ట్ చేశారనమాట. ఇంకా స్టార్ట్ అయింది చూడండి. ముహూర్తానికి ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆవుకి పూజ చేస్తారనమాట. గోమాతకి పూజ చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ ఎలాగంటే నీట్గా జరిగింది. ఫస్ట్ గోమాత పూజ, తర్వాత హౌస్ ఎంటరింగ్, అలా వరుసగా జరిగింది. మొత్తం మీకు చూపిస్తున్నాను ఎలా చేశారు ఏందనేది. గోమాతకి బాగా పూజ చేశారు, వాళ్ళకి గట్టిగా పెట్టేశారు, ప్రదర్శనలు చేశారు. చేసి ఇంకా ఎలా జరిగింది చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. వెనకాల ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు వచ్చారండి. డబ్బులు ఇస్తారా ఇవ్వరా అలా అని సగం గోల చేసి పెట్టారు. నిజంగా హైదరాబాద్లో ఇల్లు తీసుకోవాలన్నా కూడా చాలా కష్టమేమో అనిపించేసింది. మనకున్న దాంట్లో మనం ఏదో సర్దుకొని ఏదో చేసేసుకుంటున్నాము అనుకుంటాము, చేస్తున్నాము కూడా. కానీ వాళ్ళు వచ్చి మీరు అంటిస్తారా ఇంటిస్తారా అని ఎంత గోల చేశారో. నేను వీడియో తీస్తున్నాను అనుకున్నాను. నేను వాళ్ళని వీడియో తీయలేదు, బట్ వాళ్ళు తీశారని చెప్పేసి కూడా గోల చేశారు. నేను తీయలేదు, కావాలంటే చూసుకోండి. మేము హౌస్ వార్మింగ్ చేసుకుంటున్నాము, ఆ వీడియో తీసుకుంటున్నాం కానీ మిమ్మల్ని మేము తీయలేదు అన్నాం. మేము వీడియో తీసుకుంటే మీరు వచ్చి నుంచున్నారు, వాళ్ళు వచ్చి నుంచున్నారు పక్క అదిగోండి వెనకాల. అంటే నేను తీయలేదు, వాళ్ళని తీయదలుచుకోలేదు. వాళ్ళతో ఎందుకు గొడవలని చెప్పి నేను తీయలే. కానీ వాళ్ళు దానికి డబ్బుల కోసం అని చెప్పేసి రచ్చ చేశారు. పాప ఇంట్లో కూడా అడుగు పెట్టనీకుండానే రచ్చ చేశారండి అసలైతే. పాపం పిల్లలందరూ ఏడ్చేశారు. వాళ్ళు అలా వచ్చి గోల చేసి ఇప్పుడేస్తాం అది ఇదని. కానీ ఏదో వాళ్ళకి ఎంతో కొంత కాదు, వాళ్ళు అడిగినంతలో కొంచెం తగ్గించేట్లు ఇచ్చేసాము. ఇంకెళ్ళండి బాబు మీకు నమస్కారం అని చెప్పేసి పంపించేసేసారు. ఇదిగోండి. ఇంక తర్వాత అన్నయ్య వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి బుడిది గుమ్మడికాయ కొట్టేసేసారు. ఇంకా ఇంట్లోకి ఎంట్రీ అవుతున్నాము. ఇంక ఇప్పుడు చూడండి. ఇక్కడ వచ్చేసరికి వాస్తు పూజకి ప్రిపేర్ చేస్తున్నారు పూజారి గారు. 2 పంతులు గారు వచ్చారనమాట. ఒక పంతులు గారు ఏమో పైన మొత్తం బెడ్రూమ్స్ దగ్గర అవి పెట్టించడానికి నవధాన్యాలు అవన్నీ పెట్టించడానికి వెళ్ళారు. మా అమ్మ వచ్చేసరికి ప్రతి గడపకి మూల తమలపాకులు పెట్టి అవిటి కూడా పెట్టారు.
చేశారు. ఇక్కడ పూజ అనేది వాస్తు పూజ అనేది స్టార్ట్ అయింది. కట్టెల పొయ్యి మీద ముందు స్టార్ట్ చేయాలని కొంచెం కట్టెల పొయ్యి పెట్టి పాలు పొంగిచ్చారు. తర్వాత మళ్ళీ నార్మల్ పొయ్యి మీదే చేశారు. ఎందుకంటే కట్టెల పొయ్యి అంటే మళ్ళీ ఇల్లంతా పొగ చేరుకుంటుంది కదా, జస్ట్ కొంచెం పాలైతే పొంగిచ్చారు. వాస్తు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది బ్రహ్మాండంగా. తర్వాత హోమానికి ప్రిపేర్ చేశారు. హోమ పూజ కూడా బాగా చేశారు. కానీ మనకేంటంటే అక్కడ మామూలుగా అయితే అంటే ఇల్లు పూర్తి కంప్లీట్ అవ్వకపోతే నార్మల్ ఇటుకలు పెట్టుకుంటారు. మనకి ఇల్లు కొత్తది కంప్లీట్ అయిపోయింది కదా, అందుకని హోమ పూజకి హోమగుండం లాంటిది ఒకటి తీసుకొచ్చారు. హోమ పూజ పర్ఫెక్ట్లీ కంప్లీటెడ్ అండ్ మేము ప్రదర్శనలు చేసాము. ప్రదర్శనలు అయిపోయినాయి. హోమ పూజ అయిపోయిన తర్వాత వచ్చేసరికి హోమ పూజ అనేసరికి కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేశారు. నార్మల్ విగ్రహం తెమ్మన్నారు. విగ్రహం లేకపోతే కాయిన్ పెట్టేసేసి స్వామివారికి చేశారనమాట. పూజ బాగా చేశారు. నెక్స్ట్ అయిపోయింది పూజ. అయిపోయిన తర్వాత అంటే కథలు చదివేశారు. అయిపోయిన తర్వాత మేము మా ఆడబిడ్డకి అన్నయ్యకి బట్టలు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరిని పిలవలేదు కాబట్టి మా వరకు ఇట్లా అయిపోయింది. ఫంక్షన్ బాగా జరిగింది. మేము చిన్నవాళ్ళు వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పెద్దవాళ్ళు వచ్చేసరికి పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారనమాట. ఫైనల్లీ భోజనానికి వచ్చేసాం. పాయసం కేసరి గారె సబ్స్క్రైబ్.